న్యూస్ కి స్వాగతం. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు మల్లెమాల మురళీరెడ్డి, నెలకాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ప్రభు, సంయుక్త సేవా సమితి అశోక్, రిటైర్డ్ ఎల్ఐసి ఆఫీసర్ రామ్మోహన్ రెడ్డి, హెచ్ఎం రమణయ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్లు అందజేశారు. సరే ఇలా చూడండి. విడిపోతే మరి పడిపోదాం, కలిసుంటే నిలబడదాం. అందరిలో ఒకే తత్వం, అదే కదా మనకు బలం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. పూచే పువ్వుకి కులముందా, వీచే గాలికి కులముందా, పారే నీటికి కులముందా, పండే చేనుకి కులముందా. హిందూ ధర్మం అందరిది, అండరాగద నేరమది. ధర్మ గంగలో స్నానం చేద్దాం, మనసున మలినం కడిగేద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి రాజమాత. రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గా, బుద్ధుడు, అరియే అకారుడు. మతాలు ఎన్నో ఉన్నాయి, మానవత్వమును చాటాయి. పరమత వీరెన్ నిరసిద్దాం, దేశ ద్రోహమని సాగేద్దాం. కలిసొచ్చిన మన సోదరుల సేన తీయగా కదిలొద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి భారత మాత. హరిజన గిరిజన బంధువులు, వనవాసులు మన సోదరులు. కొండ కోనలు, వాకు వంకలు, ప్రకృతికి మన అందాలు. ఎక్కడ పుట్టిన ఏడ పెరిగిన తల్లి కోసమే ఈ తపన. అందరి కొరకు కేశవుడు ఆచరించే మన మాధవుడు. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి భారత మాత. ఎండలు నిచ్చిన చంద్రుడు, వెన్నెల వెలుగులు నిచ్చిన చెరువులు, కుంటలు, నదీ నదాలు, తీయని చల్లని నీటిని కూర్చుని పచ్చని చెట్లు, బాగేనందలు, పూలు, పండ్లు, కాయల నిచ్చును. ఎవరి పండ్లు వాళ్ళే చెయ్యొచ్చని పరి పరి వీళ్ళకు తినేస్తును. గడిచిపోయినట్టి శనువు తిరిగి రాదు, కారము ఎప్పుడు గడపబోకు. దీపమున్న ఎక్కడే దిద్దుకోవా ఇల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. శతయోజన విస్తీర్ణం ఉగ్రవే లవనాథం తత్వలంకం సహసాధ్యం పురీం రావణ పాలితాయి దతర్ష సీతాం ధ్యాయంతి అశోకవల్కామృత నివేదయిత్వా విజ్ఞానం ప్రవృత్తించ నివేద్య చ సమాసాధ్య చ వైదేహి వర్ణయామాస ఘోరం. About the states and capitals. ఆల్మోస్ట్ అయిపోయింది పని కూడా. రెండోది ఇంకొక చిన్న వ్యాన్ కూడా కొనడం జరిగింది. ఈ వ్యాన్ కొనడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు ఇన్ టైంలో వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కొన్ని సదుపాయాల కోసం సిఎస్ఆర్ ఫండ్స్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్ లో
ఇచ్చేదానికి అవకాశాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే దానికి ఏదైనా వెనకాస్ట్ నుంచి కూడా మనకు అవకాశం ఉంటే వాళ్ళు తప్పకుండా దాన్ని ప్రయత్నం చేసినప్పుడు మేము దానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. రెండోది ఈ సంవత్సరం మనం ఇంకో దగ్గర కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అది కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సరైన ప్లేస్లోనే పెట్టుకున్నాను. దాని మీద కూడా మనకి కూర్చొని మాట్లాడి దాన్ని ఎలా చేయాలి అనేది కూడా మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈసారి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కోసం పీఈటీ గారిని అలాగే డ్యాన్స్ మాస్టర్ని ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా దాంట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దాంట్లో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. ఆ అవకాశం కూడా ఉంటుంది మీకు. మీ బిడ్డలు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దాన్ని నేర్పించడానికి పాఠశాల ముందు ఉంటుంది. అవకాశాలు మీకు ఇస్తున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ జూన్లో రిఓపెన్ అయినప్పుడు పిల్లలందరూ కూడా ఇదే పరిస్థితిలో ఇదే ఆరోగ్యంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చేటప్పుడు తల్లిదండ్రులు కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా నడుపుతుంది. టీచర్స్ వచ్చేసి కొంత సమయం వరకే వాళ్ళు చేస్తారు, బట్ పేరెంట్స్ వచ్చేసి చాలాసేపు ఉంటారు. పిల్లలు వచ్చి చదువుకుంటే ఫస్ట్ బెనిఫిట్ పొందేది వచ్చేసి పేరెంట్స్. అంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే, నేను వచ్చేసి చాలా పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. బట్ నేను చదువుకున్నప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ క్లాస్ ఫస్ట్, టౌన్ ఫస్ట్, ప్రతిభ అవార్డ్ విన్నర్, గోల్డ్ మెడలిస్ట్. సో ఓకే, అట్ దిస్ నాలెడ్జ్ నేను వచ్చేసి ఇంతకుముందు అల్ట్రాటెక్ 7లో వచ్చేసి పెద్ద కథలో ఉన్నాను. సో అక్కడ వచ్చి రీజనల్ సెక్షన్ హెడ్గా ఉన్నాను. సో వైఎం సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ మనం వచ్చేసి పిల్లలు చదువుకుంటే ఫ్యూచర్లో వచ్చేసి డెఫినెట్గా వాళ్ళు వచ్చేసి మంచి పొజిషన్లో ఉంటారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళని కనీసం మీరు కూడా వచ్చేసి చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు. ఓకే, అండ్ సెకండ్ ఈ స్టూడెంట్స్కి వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను చదువుకునేటప్పుడు వచ్చేసి ఐ ఫీల్ దట్ ఐ షుడ్ బి ద ఫస్ట్. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో వచ్చేసి నేను స్టార్ట్ చేశాను నా కెరియర్ని. బట్ టుడే ఇప్పుడు వచ్చి చూసారంటే నేను ఇక్కడ రూరల్ ఫైనాన్స్ హెడ్గా కూర్చున్నాను. సో ఇప్పుడు చూసారంటే మా ఫ్యాక్టరీలో అందరికన్నా వచ్చేసి చిన్న ఏజ్ నేనే, బట్ ఐఎమ్ లీడింగ్ ద మోస్ట్ రోల్ ఇన్ ద ప్లాంట్. సో అలానే పిల్లలు వచ్చేసి చూసారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. బట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దే షుడ్ నాట్ లూజ్ దర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో దీని మీద ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్తాను. ఆల్రెడీ మురళీ సార్ వచ్చేసి చాలా చెప్పేశారు. ఐ డోంట్ వాంట్ టు బోర్ కొట్టేటట్టు చేయాలనుకోవలేదు. సారీ, నాకు తెలుగు కొంచెమే వచ్చు. ఒక ఊర్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, అంటే మూడు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి వచ్చేసి చాలా ఇబ్బందులు ఉండేవి. వాళ్ళ పెళ్ళైన తర్వాత చాలా కష్టాలు ఫేస్ చేశారు. ఒక రోజు వచ్చి చూసారంటే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి దారిలో ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చేసి ఆయనకు ఒక కాయిన్ ఒకటి దొరుకుతుంది, ఒక డబ్బు కాయిన్. ఆ డబ్బు కాయిన్ లో చూసారంటే ఒక చిన్న హోల్ ఉంటుంది. సో మీరు చూసే ఉంటారు, చిన్నప్పుడు వచ్చేసి మన తాతలు అమ్మమ్మలు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు వచ్చేసి ఒక హోల్ లో చిన్న కాయిన్ లో హోల్ వేసి ఇది మొలతాడికి వచ్చేసి కడతారు దాన్ని. ఇట్ మీన్స్ దట్ వాళ్ళకి వచ్చేసి హెల్త్ ఇష్యూస్ ఏం కాకుండా బాగుంటారని చెప్పేసి అది ఇది. అలానే వచ్చి చూసారంటే అలాంటి కాయిన్స్ దొరికేది వచ్చేసి చాలా అదృష్టం అని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది అప్పట్లో. సో పెద్దలకి మరియు విద్యార్థి తండ్రులు నమస్కారాలు. పిల్లలకి ఆశీస్సులు. మీకు స్కూల్ నచ్చిందా? పిల్లలు నచ్చిందా? నచ్చిందని గుర్తుగా ప్రతి ఒక్కరు ఒక స్టూడెంట్ యాడ్ చేయాలి. ఇప్పుడు 150 ఉంటారు, ఇద్దరు 300 కావాలి. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ఫ్రెండ్ని స్కూల్లో జాయిన్ చేయాలి. ఆ విధంగా చూస్తున్నాం. మీకు కూడా చెప్పినట్టు రేట్ చేసి మీరు ఇచ్చే టయానికి బిల్డింగ్ కూడా తయారవుతుంది. కాబట్టి మీరు ప్రమోట్ అయినారు, అందరికీ కంగ్రాట్స్. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళారు కాబట్టి అందరూ కంగ్రాట్స్. కాబట్టి మీరు మీ పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల అభివృద్ధి కృషి చేయాలి. దాతల సహాయంతో ఈ బిల్డింగ్ ని చేయడానికి కమిటీ వాళ్ళు కృషి చేస్తున్నారు. మీరు పిల్లలు చేర్చడానికి మీరు కానీ మీ పేరెంట్స్ కానీ కృషి చేయాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ స్కూలు పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల అంటే రాబోయే తరం చైతన్యం కోసం ఈ స్కూలు స్థాపించబడ్డది. మెయిన్ కాన్సెప్ట్ అది. కాబట్టి
ఈ ఆకాంక్ష తీరాలంటే తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల మంచి అవగాహన పెంచుకొని పిల్లలకి మీరు నిరంతరం వాళ్ళకి చక్కని బాటలు వేసి ఏ తల్లి స్కూల్లో అయ్యి వరకు చెప్పగలడే కానీ పిల్లల తల్లిదండ్రులదే ప్రతిభ. కాబట్టి మీ పిల్లల్ని మీరు గమనిస్తూ వాళ్ళు చదువుతున్న విధానాన్ని గమనిస్తూ మీరు కానీ జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం అంతటా 36,000 స్కూల్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఉన్నత విద్య, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ప్రామాణికాలు, ధర్మం వైపు, తల్లిదండ్రులను ప్రేమించే వైపు, అన్నదమ్ములను ప్రేమించే వైపు, సమాజం పట్ల నిబద్ధత, ఇవన్నీ కూడా ఈ స్కూల్లో నిక్షిప్తమై మీ అందరికీ కూడా, మీ పిల్లలందరికీ కూడా పంచబడుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ పిల్లల యొక్క బాగోగుల్ని చక్కగా మీరు అనుసరిస్తూ, మీరు చిన్న ఫ్యామిలీయా పెద్ద ఫ్యామిలీయా కాదు, తల్లిదండ్రులు అంతే. ఆ స్థానం చాలా గొప్పది, చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ స్థానాన్ని మీరు భద్రపరుచుకుంటూ మీరు పిల్లల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించడానికి మా వంతు కృషి మాది జరుగుతూనే ఉంది, నిరంతరం జరుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు నిర్వర్తిస్తే ఈ పిల్లల భవిష్యత్తు విజయవంతం అవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన పాఠశాల నందు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు మన స్కూలు అధ్యక్షులు మల్లెమాల మురళి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్నో పనులప్పటికీ ఇచ్చేసినటువంటి నెలకాశ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ప్రభు గారికి, సంయుక్త సేవా సమితి అధ్యక్షుడు అశోక్ గారికి, రిటైర్డ్ ఎల్ఐసి ఆఫీసర్ రామ్మోహన్ గారికి, రిటైర్డ్ హెచ్ఎం రమణయ్య గారికి, ఈ స్కూలు ప్రధానాచార్యులు రంగనాథ్ గారికి, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఇన్ని పనులప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకి ఆశీస్సులు. ఇప్పుడే మన పాఠశాల అధ్యక్షులు చెప్పారు, ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ఇప్పుడు హానరబుల్ డాక్టరేట్ లేదా బాగా చదివిన తర్వాత వైస్ ఛాన్సలర్ లేదంటే ఒక కాలేజీ ప్రిన్సిపల్స్ ఇచ్చే గ్రాడ్యుయేషన్. ఆ గ్రాడ్యుయేషన్ డేని మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం అనేది చాలా సంతోషదాయక విషయం. ఇప్పుడే ప్రభు గారు మొత్తం చెప్పేశారు విషయం, మురళి గారు చెప్పేశారు చదువు దాని విషయం. ఇక్కడ అందరూ చిన్నపిల్లలకు శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల చాలా అవసరమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా పిల్లలకు మంచి పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని పీడూరు గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా పేర్కొన్నారు. గురువారం మనుపోలు మండల పరిధిలోని పీడూరు గ్రామం మిక్స్డ్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులకు పిల్లలకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వల్ల అంగన్వాడీలో చదువుకునే విద్యార్థులకు తల్లులకు పౌష్టికాహారం అందుతుందని, అవకాశం అందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మహాలక్ష్మి, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్, మా పిడూరు గ్రామం మిక్స్డ్ కాలనీ అంగన్వాడీ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోషణ్ పక్వాడ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన ఈ పోషణ్ పక్వాడ
ఈ నెల 9వ తారీఖు నుంచి ఈ రోజు చివరి రోజు 23వ తారీఖు వరకు సుమారు 15 రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు సుమారు 6 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకి బ్రెయిన్ చాలా తొందరగా ఎదుగుతుంది. మెదడు చాలా పరిణితిగా గ్రాస్పింగ్ పవరు, అనలైజేషన్ కెపాసిటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ వయసులో. వాళ్ళకి ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధి బాగుంటుందనే ఉద్దేశంతో, మరియు బాలింతలైన తల్లులకి బలమైన ఆహారం తీసుకుంటే వాళ్ళు ఇచ్చే తల్లిపాల ద్వారా ఆ బిడ్డకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా పిల్లలలో మానసిక ఎదుగుదల కోసం ఉద్దేశించి పెట్టిన ప్రోగ్రామే ఈ పోషణ్ పక్వాడా. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన గ్రామంలో ఈ అంగన్వాడీ పరిధిలో ఉండే తల్లిదండ్రులు, ఈ తల్లులు బాగా సద్వినియోగం చేసుకొని మన గ్రామ అంగన్వాడీ మేడం వాళ్ళ సహకారంతో వాళ్ళని సమన్వయపరుచుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ మీ బిడ్డల యొక్క భవిష్యత్తు, మానసిక అభివృద్ధి బాగా పరిణితి చెందే విధంగా మీరు తోడ్పాటు అందిస్తూ మీ పిల్లల వికాసానికి సహాయపడగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలోని సైదాపురం డేగపూడి రోడ్డు 12 ఏళ్లుగా గోతుల రోడ్డు ప్రయాణం. 5 ఏళ్ల మైనింగ్ హెవీ లోడ్లతో దారుణంగా గోతులు, బావులుగా మారి రోడ్డు అభివృద్ధి జరగడం లేదని తుమ్మల తలుపూరు రోడ్డు వద్ద హనుమాన్ జంక్షన్లో ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కావాలి మాకు డబుల్ రోడ్డు కావాలి అంటూ త్వరలో చేయాలి అంటూ ప్రజలు నిరసన గళం ఎత్తారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు దుగ్గిశెట్టి సాయి శరణ్ మాట్లాడుతూ సైదాపురం డేగపూడి వరకు భారీ గోతులతో ఇబ్బంది పడుతున్నామని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రోడ్లు చకచకా చేస్తూ ఉంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూసి ఆశలు అడియాసలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు దుస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారని, నెల్లూరు జిల్లాలో ఈ తుమ్మల తలుపూరు ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలు రంజనీతో కలిసి విద్య కోసం చిన్నతనంలో రాకపోకలు చేసిన విషయం గుర్తు చేసుకుని ఈ రోడ్డును బాగు చేయించడానికి స్పందించి రోడ్డును వేయించేలా న్యాయం చేయాలని, ఈ వీడియోను వీక్షించి స్పందించి రోడ్డును వేయించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కోరుతున్నామన్నారు. పయ్యాల వేణునాయుడు మాట్లాడుతూ డేగపూడి నుండి కలిచేడు వరకు భారీ గోతులు, సైడ్ కూడా వాహనాలు దిగితే పడిపోయే పరిస్థితి ఉందని, ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపులేటి మల్లికార్జున మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఖనిజం ఆదాయం చేసుకుంటున్నారే తప్ప రోడ్డు మాట పాతకు వింత, కొత్తకు రోత అనే విధంగా మళ్లీ మొదలుపెట్టారనే సామెతగా మా రోడ్డును పట్టినట్లు వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోడ్డుపై ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకున్న పాలకులు కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి మురిగిపోతున్న 47 కోట్ల CSR నిధులు వెనక్కి వెళ్లకుండా ఈ డబుల్ రోడ్డు పనులను మొదలు పెట్టించాలని తుమ్మల తలుపూరు ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు. మాకు సైదాపురం నుంచి డేగపూడి వద్దకు రోడ్డు కావాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఇది
చాలా మంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నాం మనం. మాకు మరీ కనీసం 13-14 సంవత్సరాలైంది రోడ్డు వేసి. ఎవరికి చెప్పబోయినా కూడా మాకు అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా మరీ ఈ రోడ్డు ఏంది ఇంత దారుణంగా ఉంది, మీరు వేయించుకోలేకున్నారా? ఎక్కడెక్కడ వేస్తున్నారు రోడ్లు, ఈ రోడ్డు కనపడలేదా మాకు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇది మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో మీరు చూడవలసిందిగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ వీడియో పంపించినా తొందరగా స్పందన తీసుకుంటున్నారు. ఈ వీడియో కూడా మీరు తొందరగా చూడాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఈ వీడియో ఆయనకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఇది మరీ దారుణంగా ఉంది. మరీ డెలివరీ పేషెంట్లు లేడీస్ వెళ్తున్నప్పుడైతే మరీ దారుణం. ఎన్నో దారుణాలు కూడా జరిగాయి. వాళ్ళు ఈ రోడ్డు వేయించుకోలేకున్నారు. మీరే కావాలంటే ఈ వీడియో బాగా తొందరగా చూసి కావాల్సిందిగా కోరుతున్నాం. మాది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామం అండి. నా పేరు పయ్యాల వేణుగోపాల్. సైదాపురం నుంచి దేగపూడి వరకు రోడ్లు మరీ గుంతలు పడి దారుణంగా ఉన్నాయి. ఆర్ఎన్బి వాళ్ళని కదిలిస్తే ఇదిగో చేస్తాం అంటున్నారు కానీ ఏం చేయట్లేదు. గుంతలు కూడా బోడ్చట్లేదు. దుమ్ము మరీ లేస్తుంది. పక్కన సైడ్ దిగి ఎక్కేదానికి కూడా లేదు. మరీ దారుణంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామం అది. గత ప్రభుత్వంలో కూడా ఇక్కడి నుంచి ఖనిజ సంపద వేల కోట్లకి వెళ్ళిపోతుంది. కానీ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి కనీసం తట్టడ మట్టి గడియకుండా గుంతలు అట్లే ఉన్నాయి. వీళ్ళు ఇదిగే ప్రాణాలు జనాలు పణంగా పెట్టుకొని పోవాల్సి వస్తుంది. పెద్దోళ్ళు అంటారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా అని. కానీ మేము ఇప్పటికి కూడా మోసపోతూనే ఉన్నాము. ఎవరో వస్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. కనీసం ఇటీవల కాలంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఈ రోడ్ల వల్ల. గత నాయకులు కానీ ఎవరు కూడా ఇప్పటికి కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడి నుంచి వేల కోట్ల సంపద మాత్రం వెళ్తూ ఉంది మైన్లు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి గుంటలు మాత్రం ఎవరు అనుకోవడం లేదు. గత 4 నెలల కిందట వేరే వాళ్ళు ట్రావెల్స్ నడుపుకుంటూ వాళ్ళు జేసీ పెట్టి వాళ్ళ సొంత ఖర్చులతో బూడ్చుకున్నారే కానీ ఎవరు కూడా ప్రభుత్వం ఎక్కడెక్కడ స్పందించట్లేదు. ఏదన్నా ఒక కథ చెప్పబోతే ఎవరు అయ్యా రెడ్డి గారు వచ్చారు మళ్ళీ మొదటికి రాండి అని ఈ మధ్యకాలంలో ఒక దఫా వేశారు రోడ్డు, మళ్ళీ బిల్లులు కాలేదు ఆపారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఆపారు. ఇదే విధంగా ప్రతిదీ అట్లే జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వంలన్నా మాకు దయ ఉంచి మాకు అధికారులు స్పందించి మాకు రోడ్లు ఇస్తే మేము వాళ్ళకే కృతజ్ఞతలు తెలుపుకుంటాము. కోరుతున్నాం. మాకు ఒక న్యాయం చేయండి, న్యాయం కాపాడండి. పరిష్కారం చేయాలి. అదేవిధంగా మల్చేడు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ రోడ్లో ఉన్న 15 కిలోమీటర్లే, కానీ మేము బయట ఎక్కడికి పోయినా కానీ రోడ్లు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని డబల్ రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ మా రోడ్డు ఎంత మినరలైజేషన్ ఉంది, ఇక్కడ ఖనిజ సంపద పోతా ఉంది. ఇప్పుడు మైన్స్ నుంచి కూడా డిఎంఎఫ్ అని కడుతున్నాం. ఆయిల్కి తర్వాత డిఎంఎఫ్ అని కడుతున్నాం. ప్రతి మైన్ నుంచి డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని కడుతున్నాం. ఈ ఫండ్ నుంచి కూడా మనకు ఇక్కడ మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాలో దీన్ని డెవలప్ చేయడానికి కట్టే అమౌంట్ అది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు చైర్మన్ నుంచి కలెక్టర్ గారు కూడా తొందరగా దీన్ని దీన్ని తొందరగా ఈ రోడ్డు మరియు మా తుమ్మల తలుపూరు గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే హై స్కూల్. ఎప్పటి మేము అదే స్కూల్లో చదివాము, కానీ ఎప్పటి నుంచో స్కూల్ తర్వాత 16-17 మంది టీచర్లు ఉండేది. ఇప్పుడు అటువంటిది 2 టీచర్లు ఉండే దుస్థితికి వచ్చింది. 2 టీచర్లు కూడా తొందరలో రిటైర్ అయిపోయే స్థితిలో ఉన్నారు. అయిపోతే స్కూల్ ఎత్తేసిందంటే చాలామంది నిరుపేద పిల్లలు, రైతులు, మైనింగ్ నమ్ముకున్న వాళ్ళు మాకు ఇక్కడ ఏరియాలో ఏంటంటే మైకా మైనింగ్ వరల్డ్ ఫేమస్.
దాని తర్వాత వచ్చేసి నిమ్మకాయలు, రైతులు, తర్వాత ఆ గౌరవనీయులు ఎన్టీఆర్ పుణ్యం అంతా కండలేరు డ్యామ్ వాటర్ వచ్చి ఈరోజు పంటలు పండుతున్నాయి. అది ఆ పంటలు కోసిన పంటలు ఎత్తుకోవాలంటే కూడా రోడ్లు సరిగా లేవు. ఒడ్డు లారీలు పోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి మా విన్నపాన్ని మా అందరూ గ్రామస్తులందరి తరఫున, మా ఒక్క గ్రామ సమస్య కాదు ఇది, దాదాపు 10-15 గ్రామాలు ఈ రోడ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇప్పుడు వరకు నేను మీడియా ముందుకు రాలేదు, ఫస్ట్ టైం వచ్చి నేను చెప్తున్నాను. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇది వేరే విధంగా మీరు తీసుకోకుండా, పార్టీల పరంగా ఆలోచించకుండా మాకు తొందరలో న్యాయం జరిగేటట్టు చూడండి. ఇది ఈ తర్వాత స్కూల్ కూడా తలుపులు ఊర్లోకి కూడా ఇంతకుముందు 4-5 బస్సులు వస్తుండేది, కానీ ఈరోజు ఒక్క బస్సు కూడా ఊర్లోకి రావట్లేదు. కానీ మహిళలకేమో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి పెట్టారు. కానీ ఊర్లోకి బస్సులు రాని వల్ల కనీసం ఎవరైనా పనులకు పోవాలంటే ఉదయంటప్పుడు ఊర్లో నుంచి రోడ్లకి నడుచుకొని పోవాల్సి వస్తూ ఉంది. సాయంత్రం అప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరే రోడ్లు దిగి ఆటోలు నమ్ముకొని లేకపోతే నడిచిపోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బస్సు సౌకర్యం కూడా తలుపూరు గ్రామానికి కల్పించాలా. ఇమీడియట్గా హై స్కూల్, తలుపూరు హై స్కూల్లో టీచర్లు రిక్రూట్ చేసి తిరిగి పూర్వవైభవాన్ని హై స్కూల్కి తీసుకురావాలా. తర్వాత ఈ సైదాపురం డ్యాగపూడి రోడ్ని ఎంత తొందరగా వీలైతే, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇందాక ఆయన చెప్పారు సింగిల్ రోడ్డు చాలదని. సింగిల్ రోడ్డు ఎందుకు చాలదంటున్నానంటే ఇక్కడ మైనింగ్ ప్రాంతం కాబట్టి మనకి ఎక్కువ కనీసం 40-50 టన్నులు లారీలు తిరుగుతూ ఉంటాయి లోడ్లు. కాబట్టి దానికి తగ్గట్టు రోడ్లు కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే, డబుల్ రోడ్డు వేసి స్టాండర్డ్గా కనుక చేయగలిగితే రోడ్లు శాశ్వతంగా ఉంటాయి. మనకు ఎక్కువ కాలం మన్నిక వచ్చేటట్టు ఉంటే అందరికీ ఉపయోగపడుతుందని మా మనవి. నమస్కారం, నా పేరు సాహెబ్ భగవత్ సర్దార్ చెప్పారు. నేను SPF స్టూడెంట్. మా యొక్క మైనింగ్ ఏరియాలో స్పెషల్గా చూసుకొని స్పెషల్ గ్రాంట్ కింద డబుల్ రోడ్డే వేయాలి. ముఖ్యంగా డేగపూడి నుంచి పదలకూరు దాకా 3 సార్లు స్టార్ట్ చేశారు, ఆపేశారు. ఏదో పెళ్లికి మొదలు పెట్టాము, తాళి ఇక్కడ దాకా తీసుకొని వస్తారు, తీసేస్తారు. పల్లెలో అన్నం పెట్టి తీసేస్తే ఎంత బాధ ఉంటుంది. మైనింగ్ కార్మికులు కదా, పొద్దున్నే 5 గంటలకు రెడీ అయ్యి ఆటోలో బస్సులు ఎంతమంది. సైదాపురం మండలం తిరుమెర్ల గ్రామానికి చెందిన కలిచేడులోని తన పొలంలో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు అతనిపైనే కాకుండా పక్క పొలంలో పనిచేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 4 కూలీలతో పాటు టీడీపీ సైదాపురం మండల ఉపాధ్యక్షులు కలిచేడు రైతు దర్శి వెంకటేశ్వర్లపై తేనెటీగలు దాడిలో తీవ్ర గాయపడ్డారు. 108లో తేనెటీగల దాడిలో గాయపడ్డ బాధితులను పొదలకూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్ర పూజ కార్యక్రమాలు వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా గూడూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణ, కుంకుమ పూజ, లలిత సహస్రనామం, అమ్మవారి అష్టోత్తర పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళలకు వడిబాల సారును అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన IVF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోంట్ల రామ్మోహన్ రావు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. మహిళా సమాజం సభ్యులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఇలవేల్పుగా అమ్మవారు మనందరినీ కాపాడుతోందని, అమ్మవారి ఆశస్సులతో ప్రతి ఆర్యవైశ్యుడు సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరారు. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా మహిళా సమాజం వారు కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో IVF జిల్లా అధ్యక్షురాలు కామాక్షి, పోకూరు చంద్రకళ, పాదర్తి సుప్రజ, భీమారావు, ఉషారాణి, శ్రీలక్ష్మి, కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు. వసంత ఋతౌ సప్తమ్యాం శుక్లౌ శుభ్రక్ష ఓం మంత్రవేంద్రాయ నమః, ఓం పరాశరాయ నమః, ఓం సమస్తజగన్నాథాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం మహావిద్యే నమః, ఓం మహాసిద్ధ్యే నమః, ఓం సద్బుధాయ నమః, ఓం నిత్యమంగళాయ నమః, ఓం నిత్యవైభవాయ నమః, ఓం సర్వోత్తరాణ్యే నమః, ఓం రాజరాజేశ్వరాయ నమః, ఓం ఉమాసుతే నమః, ఓం శివపూజాతర్పణ్యే నమః, ఓం రఘువే నమః, ఓం కుమారగురవే నమః, ఓం పుణ్యాసర్వజనే నమః, ఓం కాంతమదే నమః, ఓం సతిమదే నమః,
ఓం కామనే నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం సుఖప్రదాయ నమః ఓం సుఖాదాయ నమః ఓం సుధాలక్ష్మీ నమః ఓం సురనిధాయ నమః ఓం మహాగణాధిపతి నమః ఓం మహాన్యాయ నమః. ఓం సకలామిష్టప్రదాయ నమః ఓం నిత్యమంగళస్వరూపిణ్యై నమః ఓం నిత్యోత్సవాయ నమః. శ్రీ వాసవి కన్యకాంబాదేవి ఉండదు, అందుకని ముందుగా చెప్తాను. ఓం కమలాయ నమః ఓం కార్త్యాయ నమః ఓం కాలాతీతాయ నమః ఓం కాలసమ వాసవి కనకాపరమేశ్వర ప్రీత్యర్థం కర్పూర నీరాజనం దర్శయామి. बोलो वासवी माता की जय, बोलो वासवी माता की जय, बोलो वासवी माता की जय. అమ్మాయి విజయ ఆంజని ఇంద్రజ గాదం శెట్టి నిర్మల సహజ లక్ష్మి విజయ ఆంజని ఉషా చెప్తాను
జై వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి. నేనేమన్నాను వాసవిగా పుట్టి కన్యకగా పెరిగి పరమేశ్వరుడుగా అంకితమైంది కాబట్టి వాసవి కన్యక పరమేశ్వరుడు. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వైశ్య కులము భూలోకంలో ఉద్భవించడం అంటే నేను పుట్టిందని చెప్పట్లా, ఉద్భవించింది అంతే. ఎన్ని రకాల వర్ణాలు ఉన్నాయో, అంటే ఎన్ని రకాల కులాలు ఉన్నాయో, ఆ కులాల కంటే అందరికంటే కూడా ప్రశస్తమైనటువంటి కులం వైశ్య కులం. ఎందుకంటే మన జన్మ ఇక్కడ భూమి మీద జన్మించినటువంటి జన్మ కథ 714 కరెక్ట్. 714 గణాలు వైశ్య గణాలు అంటే దేవతలు ఆదిపరాశక్తి దగ్గర మణిద్వీపంలో ఉన్నారు 714 మంది. అయితే 714 మంది వైశ్య గణాలు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆదిపరాశక్తి ఆమె ఏమనిందంటే, నాచే నియమించబడ్డ సృష్టి స్థితి లయకారకులైనటువంటి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు నేనే నియమించాను. అంటే మూలం ఎవరంటే ఆదిపరాశక్తి. మనకి మణిద్వీపంలో ఉన్నటువంటి ఆదిపరాశక్తి మనకు మూలం. అక్కడ నుంచి మనల్ని అమ్మవారు ఏం చేసిందంటే, అయ్యా నాచే నియమించబడ్డటువంటి విష్ణు ఈశ్వర బ్రహ్మ ఉన్నారు కదా, మీరు తపస్సు చేసుకోవడానికి కైలాసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి కైలాసం మీరు వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పి ఈశ్వరుని దగ్గరికి పంపుతుంది అమ్మవారు. అంటే మన చరిత్ర ఆదిపరాశక్తి దగ్గర ఉన్నటువంటి చరిత్ర. మన చరిత్ర నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టినప్పుడు 4008 సంవత్సరాల కిందట ఈ సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టింది. అప్పుడు వైశ్యుడు ఉన్నాడు. మనం ముందు వచ్చాం, తర్వాత అమ్మవారి ఇంటికి వచ్చింది. అప్పుడు కుసుమగుప్తుడు ఆయన పెనుగొండ సామ్రాజ్యం, అది సామంతరాజ్యం. సామ్రాజ్యం అనేది రాజమహేంద్ర అప్పుడు రాజమహేంద్రవరం. ఆ రాజమహేంద్రవరంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమేం చేస్తుంది, నేను ఇంత శాంతంగా ఉండి నేను ఈశ్వరుడికి అంకితం అవ్వాలి అనుకునేటువంటి విషయాన్ని మీకు చెప్తే మీరు పెద్ద మనసును అంగీకరించకుండా నాకు శాపం ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడైతే అగ్నికి ఆహుతి అవుతానో ఆ అగ్నికి ఆహుతి అయ్యే టైంలో నీ తల 1000 వ్రతలవుగా కానీ ఏమో కూడా ప్రతిశాపం ఇస్తాయి. ఆ చిత్రకంఠుడే విష్ణువర్ధన మహారాజుగా జన్మిస్తాడు రాజమహేంద్రవరంలో. వాసవిగా అమ్మవారు మన కుసుమగుప్తులు ఎండ పట్టడం, ఆ రాజ పర్యటనకు రావడం, అమ్మవారిని చూడటం, అందానికి ముగ్ధుడైపోవడం. ఆల్రెడీ పూర్వజన్మ కొద్దిగా ఉంది కాబట్టి అది ఆ ముగ్ధుడైపోవడం, మరి ఆమె కోసం రాయబారం పంపడం. ఆ రోజుల్లోనే మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేకాభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి భాస్కర్ రెడ్డి, పద్మావతి దంపతులు, కుమారుడు భరత్ రెడ్డి, హిమబిందు దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్తే
జ్యోతి నమోస్తే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ జీవ చరణ తవ చరణి దేవి తో మాతా సాయినాథ తత్వే పరమాయ మోహిత జన మోచన జునిహావే నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ సాయి యస్య తస్యాది మూలే ఇవి నాటి వార్తలు చూస్తున్న సిఆర్ న్యూస్.